అందరికీ నమస్కారం. నేను ప్రవీణ్పురం TV5 మన టీవీ అట్లాంటా నుంచి. ఇప్పుడు మనతో పాటు శ్రీ కరుణామయి అమ్మగారు ఇక్కడ ఫోర్సైత్ అనే ప్రదేశంలో జార్జియాలో తను ఇక్కడ వచ్చారు. నమస్కారం అమ్మ. ఈరోజు అమెరికా టూర్లో 2025లో ఉన్నారు కదా, మీరు ఇక్కడ చండీ హోమము రకరకాల హోమాలు కూడా మీరు చేస్తున్నారు. దాని ప్రాముఖ్యత ఎస్పెషలీ ఈ వెస్ట్ అమెరికాలో ఎలా ఉపయోగపడతాయి అనేది తెలిపితే చాలా బాగుంటుందమ్మా. అందరికీ దైవానుగ్రహం కావాలి. ఈరోజు ప్రపంచం చాలా అశాంతిలో ఈ 2025 సంవత్సరంలో షష్టగ్రహ కూటమి ఏర్పడింది. దీని ప్రభావం మనం చాలా చూస్తున్నాం. అనేక రకాలైనటువంటి అశాంతులు, వరద ప్రమాదాలు, యుద్ధ ప్రమాదాలు, అక్కడక్కడ అపమృత్యువులు, చాలా రకాలైనటువంటి క్లేశాలతో మన ప్రపంచం ఈరోజు అట్టుడికిపోతుంది. ప్రధానంగా భారతదేశంలో ఇంకా అనేక రకాల కష్టాలతో మన దేశం ఇంకా చాలా కష్టపడుతుంది. మన దేశం ప్రపంచంలో ఆర్థిక స్థానంలో 5వ స్థానానికి వెళ్ళినా కూడా స్త్రీలకి, పిల్లలకి రక్షణ తగ్గిపోయింది. ఇవన్నీ కూడా గ్రహ కూటముల వల్ల సంభవిస్తుంది అనేటువంటిది మనం సనాతన ధర్మంలో దాన్ని విశ్వసిస్తాం. ఇక్కడ ఇంకా అధికంగా విశ్వసిస్తున్నారు. మన దేశంలో కంటే ఇంకా ఎక్కువగా అధికంగా ఇక్కడ విశ్వసిస్తున్నారు. ఇక్కడ భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాలు చాలా గాఢమైనటువంటి విశ్వాసం లక్షలాది మందికి ఉన్నది. నేను మాటలతో చెప్పలేను. గత 27 సంవత్సరాల నుంచి మేము ఈ దేశాల్లో ప్రోగ్రాములు చేస్తున్నప్పుడు చాలా హిందూ ధర్మాన్ని విదేశీయులు చాలా ఇష్టపడతారు. ఈరోజు ఈ కార్యక్రమానికి రష్యా నుంచి, అనేక దేశాల నుంచి చాలామంది అదే పనిగా ఈ కార్యక్రమం కోసం వచ్చున్నారు. ఈ కార్యక్రమాలు అందరికీ మనశ్శాంతిని ఇవ్వాలని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మానసిక ఒత్తిడి తగ్గించాలని మేము చేస్తున్నాం. అమ్మ, చాలామంది అమెరికాలో ఇప్పుడు చూసినట్టయితే ఈ తరం, మీరు చాలాసార్లు చెప్పారు సనాతన ధర్మం చాలా పవర్ఫుల్, మనము మన యొక్క పిల్లలకు కూడా అది తెలపాలని. సో ఇక్కడ చూసినట్టయితే చాలా స్ట్రెస్ కానీ, తర్వాత ఎన్నో రకాల క్రైసిస్ ఉన్నాయి అమ్మ. సో మీరు భావి తరాలకు ఎటువంటి సందేశం ఇవ్వాలి? ఇప్పుడు మన తరానికి కూడా మనం చాలా ప్రధానంగా, ముఖ్యంగా ఒక ప్రపంచానికి, ఒక దేశానికి, ఒక కుటుంబానికి సంపద ఏది అంటే యువతరం సంపద. యూత్ బాగుండాలి. ఈ దేశంలో నాసాలు ఉన్నాయి, గోల్డ్ మైన్స్ ఏమేమి ఉంటాయి, అవన్నీ సంపద కాదు, యూత్ సంపద. యూత్ ఏంటంటే ఇప్పుడు ఈ డిప్రెషన్తో, అడిక్షన్స్, డ్రగ్స్ వీటితో చాలా డీవియేషన్ అయిపోయింది, మార్గాలు తప్పిపోతుంది. వాళ్ళని మళ్ళీ మనం ఒక మార్గానికి తీసుకొచ్చి సమస్త ప్రపంచంలో వాళ్ళ మీద బాగా ఏకాగ్రత చేసి, ఆ విద్యార్థులు బాగా చక్కగా చదువుకొని మంచి సంస్కారంతో వస్తే మన సమాజం చాలా మార్పు వస్తుంది. అలా వస్తుందని నేను చాలా ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ, మీరు ఈరోజు చాలామందితో మాట్లాడాను నేను. అందరూ మిమ్మల్ని ఒక అమ్మలాగా, వాళ్ళని నేను చాలామందిని ఎమోషనల్గా కూడా మాట్లాడడం చూసా. అమ్మని చూస్తే మాకు రియల్గా అమ్మని చూసినట్టు ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ కలుగుతుంది, అందుకే మేము అమ్మని కనెక్ట్ అయ్యాము అన్నారు. ఎలా సాధ్యం ఇది? మన భారతదేశం సనాతన ధర్మంలో మనకి ఇచ్చిన ఆనందం ఒక అద్భుతమైన సాధన ఇచ్చింది భారతీయులకి. ఎన్ని కష్టాలు ఉంటే కూడా దేవుడి పాట ఒకటి పాడుకుంటారు, దేవుని పూజ చేస్తారు, అన్నీ మర్చిపోతారు, సంతోషంతో ఉంటారు. ఆ సంతోషం అనేటువంటిది మనకు భౌతికమైనటువంటి వాటి నుంచి రాదు, ఈ సంపదల వల్ల కానీ దేని వల్ల రాదు. త్యాగే నైకే అమృతత్వ మానసు అంటుంది వేదం మనకి. అందుకనని ఈ సంతోషం మనకు కావాలంటే భగవంతుని పాదాలని ఆశ్రయించాలి. అది వీళ్ళందరూ వాళ్ళకందరికీ తెలుస్తుంది, వాళ్ళ ప్రేమ అది. ఇక్కడ ఏంటంటే ఒంటరితనం ఈరోజు ప్రపంచంలో, ఈ దేశాల్లోనే కాదు భారతదేశంలో కూడా చాలా అధికమైపోయింది. ఆ ఒంటరితనం నుంచి తప్పించుకునే దానికోసం రకరకాలుగా మనుషులు కష్టాలను పడుతున్నారు. కానీ భారతదేశం ఋగ్వేద కాలంలోనే మనకేం చెప్పిందంటే, నువ్వు దైవాన్ని ఆశ్రయించావంటే ఆ ఒంటరితనం ఉండదు, నీకు సంతోషం, శాంతి, సమాధానం దొరుకుతుంది. ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలంటే దైవం కావాలి మనకి.
చాలా సంతోషం అమ్మా. ఇంకొక క్వశ్చన్, నేను చాలామందికి ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ మీ స్పీచ్ని చూసి ఇన్స్పైర్ కావాలని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మీ దినచర్య ఎలా ఉంటుంది? ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మన పిల్లలు కూడా ప్రతిరోజు ఉదయం ఎప్పుడు లేస్తారో తెలియదు, రైట్? ఒకవేళ హాలిడే ఉంటే లేట్ లేస్తారు, పొద్దుగాల. మీ యొక్క ఈ స్టేజ్లో కూడా, ఈ ఏఐ యుగంలో కూడా మీ యొక్క దినచర్య చూసి ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ కావాలని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎలా ఉంటుంది మీ దినచర్య? ఇది చాలా పెక్యులర్ దినచర్య. 2:45కి అలాగ నిద్రలేస్తాం చీకటితో. 3 గంటలకంతా బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానంలో కూర్చోవడం చాలా చిన్నప్పటి నుంచి అది అభ్యాసం. అది అందువల్ల అలాగా ఉండడం. తర్వాత ఒక్కోసారి ఈ పెన్సిల్ ఆశ్రమంలో ఉన్నప్పుడు కానీ, ఈ ప్రోగ్రామ్స్ లేనప్పుడు కానీ కంటిన్యూగా ఉదయం నుంచి అలాగే 3 గంటల వరకు, 4 గంటల వరకు, 5 గంటల వరకు ఏం తినకుండా అలాగే ఉండడం అలవాటు. కాబట్టి ఈ దినచర్య అందరూ ఫాలో చేయడం చాలా కష్టం అవుతుంది. ఇదంతా ఎందుకు అలా చేస్తుంటామంటే, విశ్వం ఈరోజు చాలా క్లేశాల్లో ఉన్నది. అందుకని ఎక్కువగా యూనివర్సల్ పీస్ కోసం ధ్యానం చేస్తూ చాలా గంటలు అలాగే ఉంటాం దానికోసం. ఎందుకంటే ఒక మనిషి వైబ్రేషన్స్ మనకు తెలియదు ఎవరు ఎక్కడున్నారో. ఎంతోమంది ప్రెజెన్స్లో మంచి వాళ్ళు బాధపడుతున్నారు, ఎంతోమంది హాస్పిటల్స్లో బాధపడుతున్నారు, రోడ్ల సైడ్ ఇల్లు లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు, చిన్న పిల్లలకు అన్నం లేకుండా బాధపడుతున్నారు. ఈరోజు ప్రపంచం ఫుడ్ లేకుండా చాలా దేశాల్లో మహా కష్టంలోకి వెళ్ళిపోయింది. ఇంకా వార్స్తో ప్రపంచం ఉడికిపోతుంది. ధరలు ఆకాశాన్ని అంటాయి. సమాజంలో చాలా రకాలైనటువంటి అభద్రతా భావం వచ్చింది. ఇంకా రాజకీయంగా ఇవన్నీ గందరగోళాలుగా ఉన్నాయి అన్ని దగ్గర ప్రపంచంలో. ప్రజలకి ఏంటంటే ఒక శాంతియుతమైన ప్రపంచం కావాలి, ఒక శాంతియుతమైన సమాజం, సెక్యూరిటీ ఉండాలి. ఆ సెక్యూరిటీ తగ్గిపోయింది ఈరోజు మనకు ప్రపంచం. సెక్యూరిటీ బిల్డింగ్లు ఉన్నాయి, సెక్యూరిటీ అలారమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ సెక్యూరిటీ లేదు. ఈ సెక్యూరిటీ దేవుడు తప్ప మనిషికి ఎవ్వరు ఇవ్వలేరు, దైవమే కావాలి మనకి. అందుకని ఈ దినచర్యలో చాలా వరకు నాకు ప్రోగ్రామ్స్ లేనప్పుడు, పెన్సిల్ ఆశ్రమంలో ఉన్నప్పుడు అలాగే సాయంత్రం 6 గంటల వరకు అలాగే కూర్చొని ఉండిపోతాం, ధ్యానం చేస్తుంటాం. భోజనం అంటే భోజనం తక్కువ అన్నమాట, తినడం. భోజనం ప్రధానమేం కాదు, ఫ్రూట్స్ కానీ ఏదైనా తీసుకుంటుంటాం. అలాగా ఎక్కువ సైలెన్స్లో ఉంటాం ప్రోగ్రామ్స్ లేనప్పుడు. ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళ కష్ట సుఖాలు 1 నిమిషం వింటాను. మెడిటేషన్ రిట్రీట్ చేస్తుంటాం ఎక్కువగా మేము ఇక్కడ అన్ని దగ్గరలో. యజ్ఞాగాదులు ప్రతి ఆదివారం ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఉంటుంది. యజ్ఞాలంటే మన ఈ దేశీయులందరూ కూడా ఇలాగ పట్టు చీరలు కట్టుకుని వాళ్ళందరూ మన సాంప్రదాయాన్ని మర్చిపోయి భారతదేశంలో వేరే దుస్తులు ధరించి ఇంకొక రకంగా వెళ్ళిపోతుంటే, ఇక్కడ ఈ దేశంలో నేను వాళ్ళ బట్టలు మార్చలేదు, వాళ్ళ పేర్లు మార్చలేదు, వాళ్ళ మతాలు అసలు ఆ సబ్జెక్ట్ నేను వెళ్ళలేదు. వాళ్ళే ఇలాగ చీరలు కట్టుకొని, వాళ్ళు బొట్టు పెట్టుకొని దేవి పూజ చేస్తారు, రుద్రం పారాయణం చేస్తారు. ఇవన్నీ కూడా ఇక్కడ లక్షలాది మంది ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేసారు. చాలా సంతోషం అమ్మా. ఈరోజు చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరు ఇండియన్ డ్రెస్లలో చూసి ఫారినర్స్ మనం చాంటింగ్ చేస్తుంటే 2-3 నాతో అన్నారు, మనకే సిగ్గుతున్నాం, బికాస్ వాళ్ళు మంత్రాలు చదువుతుంటే మనం చదవలేకపోయినా. అది చూశాక నేను కూడా ఆలోచిస్తున్నా, మన పిల్లలకి ఏం నేర్పియాలి, ఎలా నేర్పియాలి. చాలా వరకు వెస్టర్న్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకున్నాం ఇండియాలో. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి వీఆర్ అగైన్ అడాప్టింగ్ ద వీల్, రైట్? మళ్ళీ మనం భారతదేశం సనాతన ధర్మం ఇక్కడ వచ్చి నేర్పిస్తాం. సో మీరు ఇంకా ఏం చేయాలనుకున్నారు సో దట్ పీపుల్ అడాప్ట్ ది సనాతన ధర్మ? ప్రపంచం అంతా ఒకటే ఇల్లు, మన దేశం అదే మనకు చెప్తుంది. అంటే సహనావవతు, అందరం కలిసి జీవిద్దాం. ఈ యొక్క గీతలు ఉండే కదా బౌండరీసు, ఇది నా దేశం, నీ దేశం, నీ కంట్రీ, నా కంట్రీ, నా స్టేటు, నీ స్టేటు, ఇది చాలా తప్పు ఫీలింగ్ అనమాట. లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తుంది, సర్వేజన సుఖినో భవంతు అంటుంది, సమస్త సన్మంగళాన్ని భవంతు అంటుంది. ఈ మాటలకు అర్థాలు ఏంటి అసలుకి? అమృతత్వే మానసు, అమృత స్వరూపులుగా ఉండాలంటే ఇతరులను ద్వేషించడం ద్వారా మనం ఏం సాధించలేం. ఎప్పుడు మనం ఏది సాధించలేం. మనం ఏదైనా సాధించాలంటే మంచి మనసుతో, ప్రేమతో, ప్రేమ మన హృదయంలో ఉండాలన్న, దయా దాక్షిణ్యాలు ఉండాలంటే ఎక్కడ క్రౌర్యం ఉంటుంది అక్కడ ప్రేమ ఉండదు, ఎక్కడ కఠినత్వం ఉంటుంది అక్కడ దయ ఉండదు. భగవంతుడు ఎక్కడ ఉండాలనుకుంటా అంటే అక్కడ వినయం, సంస్కారాలు ఇవన్నీ ఉండాలి. అప్పుడు అది భగవంతుడికి దేవాలయం అవుతుంది మన హృదయం. కాబట్టి భారతదేశానికి నేనేం నేర్పించాల్సిన అక్కర్లేదు. చాలామంది భారతీయులు చాలా సుశిక్షితమైనటువంటి మంచి మార్గంలో ఉన్నారు.
అయితే ఏంటంటే ఈ కన్వర్షన్స్ వచ్చినందువలన మన వాళ్ళు మన చేతులతో మన కళ్ళు పడుచుకుంటున్నారు. అది ఒక పెద్ద కష్టం అయిపోయింది అక్కడ. అది రెండవది ఏంటంటే ఇది ఈ పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే భారతదేశం ఎప్పుడూ ఆధ్యాత్మిక మహారాణి, భారతమాత మహారాణి. ఎవరైనా వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా జ్ఞానం నేర్చుకోవాలంటే భారతీయ మహాత్ముల దగ్గర పాదాల దగ్గర వచ్చి కూర్చొని నేర్చుకోవాలి. ఎందువల్లంటే ధర్మాలు శాంతి అక్కడే ఉద్భవించాయి. అక్కడి నుంచి సమస్త ప్రపంచానికి ఇదంతా కూడా ప్రపంచం కళ్ళు తెరవక ముందు నుంచి ఆధ్యాత్మిక చింతన అక్కడ ప్రభవించింది. అంత సర్వోత్కృష్టమైనటువంటి సంస్కృతిలో మనం జన్మించినందుకు అదృష్టవంతులం. అక్కడక్కడ కొంచెం వస్తుంటుంది, మార్పు వస్తుంది ఇది. కానీ ఆ మార్పు చాలా తాత్కాలికమైంది. భారతదేశం ఎవరు ఎప్పుడు ఏం చేయలేరు, అది అసంభవం. ఆ మతాన్ని మార్చాలన్నా సంస్కారాన్ని మార్చాలన్నా ఎవరి తరం కాదు. మన దేశంలో ఒకప్పుడు 4 కోట్ల దేవాలయాలు ఉండేవి. మీకు తెలుసు ఔరంగజేబు టైంలో అవన్నీ పగలగొట్టేశారు. ఇప్పుడు మనకు 6 లక్షల ఆలయాలు మాత్రం మిగిలాయి. 4 కోట్ల ఆలయాలకి 6 లక్షల ఆలయాలు మిగిలాయి. సరే, భగవంతుడిని దేవాలయం విగ్రహారాధన చేయకూడదన్నారు. భారతీయుల విగ్రహారాధన కాదు చేసేది, విగ్రహం వెనక ఉన్నటువంటి దివ్యత్వాన్ని చూస్తున్నారు. దానిలో ఉన్నటువంటిది చాలా గొప్ప వైదికమైనటువంటి శాస్త్రజ్ఞానం ఉన్నది. అది అందరికి అర్థం కానందువలన ఆలయాలు పగలగొట్టడం ఇటువంటివన్నీ చేశారు. మనం జలంలో దేవుని చూస్తాం. గంగమ్మ, కావేరమ్మ, గోదావరమ్మ పూజలు చేస్తాం. నదులు పగలగొడతారా వెళ్ళి? మనం పర్వతాలను పూజిస్తాం. వింధ్యాచలం అంటాం, హిమాచలం అంటాం, అరుణాచలం, ప్రతి తిరుమల, ఇవన్నిటికీ పూజలు చేస్తాం. అరుణాచలం చుట్టూ విదేశీయులు పరిక్రమ చేస్తుంటారు. మీరు పౌర్ణమి రోజు వెళ్ళి చూస్తే మన వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ పరిక్రమ చేస్తుంటారు. కాబట్టి ఇదంతా ఏంటిది? భగవంతుడిని మేము ఒక దగ్గర చూసేది కాదు, చూసేదంతా భగవంతుని. భగవంతుడు ఇక్కడ ఉన్నాడని కాదు, సర్వమునందు ఉన్నాడు. మొదట నడవాలంటే కొంత పట్టు కావాలి. కాబట్టి అందరూ ఆ స్థితికి ఎదగలేనందువలన వాళ్లకు ఆరాధన, పూజ, మంత్రజపం ఇవన్నీ ఇస్తూ క్రమంగా సర్వోత్కృష్టమైనటువంటి సర్వాంతర్యామి తత్వానికి తీసుకెళ్ళడం సనాతన ధర్మం లక్ష్యం. ఒకేసారి అందరికి ఒకే పాఠం, అందరికీ ఒకే భోజనం సూటు కాదు, అందరికి ఒకే బట్టలు సూటు కావు, అందరికీ ఒకే మందు సూటు కాదు. కాబట్టి వాళ్ళ సంస్కారాలను అనుసరించి కొంచెంగా నేర్పించుకుంటూ క్రమంగా భగవతత్వంలో తీసుకెళ్తారు. భారతదేశం ప్రత్యేకత ఏంటంటే పొలాల్లో కాలుపు నాటుతుంటారు, మొక్కలు నాటుతుంటారు. ఆ నాటేటప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంటారు. ఆ పాటల అర్థం ఏంటంటే నారాయణ అంతా నీవే అంటుంటాడు. ఇటువంటి పాటలంతా అన్నమాచార్యులు వారు ఇచ్చినటువంటివి, మహానుభావులందరూ రకరకాల దాంట్లో మనల్ని సుశిక్షితులుగా చేసి లక్ష్యానికి చేరేదాన్ని తీసుకెళ్లారు. అది భారతదేశం. దానికి అర్థం కానందువలన ఇతర మతాల వాళ్ళు ఈ మతాన్ని ద్వేషించడం ప్రారంభించారు. మనది మతం కాదండి, ధర్మం, సర్వోత్కృష్టమైనటువంటి ధర్మం. అందుకని ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం అర్థమైపోయింది. బాగా చదువుకున్న వాళ్ళకి అందరికీ బాగా అర్థమైంది. ఇంకా కొంచెం చదువుకు తక్కువ ఉండినందువల్ల భారతదేశంలో కొంతమందికి అర్థం కాకుండా మౌఢ్యంతో కష్టపడుతున్నారు. అంత ఇంకేం లేదు. మీరు చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ అన్నాన్ని మీరు ఎంతో పేషెన్స్గా, నేను ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు, ఎంతోమందిని చూశాను నేను. అది మేము చాలా చాలా మంచిగా అనిపించింది. మీ ఉద్దేశం ఏంటి? దాంట్లో ఏమి ఉద్దేశం? అమ్మంటే ప్రేమ. మా బిడ్డలకు భోజనం పెట్టడం నాకు చాలా ఇష్టం. వాళ్ళు నన్ను కనతల్లిలాగా ప్రేమిస్తారు. నాకు ఆ యజ్ఞాలు, యాగాలు, మంత్రాలు ఇవన్నీ ఇష్టమైతే కూడా నాకు వీళ్ళకి భోజనం పెట్టడం చాలా ఇష్టం బాబు. మీరు భావితరాలకు ఇక్కడ అమెరికాలో ఇచ్చే లాస్ట్ మెసేజ్ ఏంటి? నాకు ప్రధానంగా ఏంటంటే యూత్స్ అందరు కూడా చాలా ఈ అడిక్షన్స్కి వెళ్ళకూడదు, ఫోకస్గా చదువు మీద. ఇది చాలా గోల్డెన్ టైం. ఆ టైం పొరపాటు అయిపోయి డీవియేట్ అయ్యారంటే చదువు దెబ్బతినిపోతుంది, జీరో అయిపోతాడు. చదువుకుంటే హీరో అవుతాడు. అందుకని చదువుకోవాలి, బాగా కష్టపడాలి. తర్వాత 100 ఏళ్ల జీవితం చాలా బాగుంటుంది. తల్లిదండ్రులు సంతోషపడతారు. తల్లిదండ్రులను సంతోషపెట్టడం కంటే జీవితంలో గొప్ప ఆనందం ఏముంటుంది? అప్పుడు సమాజానికి ఉపయోగపడతారు, చాలా మంచి పనులు చేయగలుగుతారు. ఇవన్నీ చేయాలంటే విద్య కావాలి. భారతదేశం విద్యల దేశం. అందువలన ఆ దేశాల నుంచి నిజంగా ఇక్కడ చదువుకోవడానికి రావడం అనేది నాకు ఇష్టం ఉండదు.
ఎవరైనా అదే క్వశ్చన్ నేను చాలా మందిని అడుగుతున్నా. భారతదేశంలో ఐఐటీలు మరియు వివిధ అత్యున్నత విద్యాలయాలలో చదువుకొని ఎండ్ ఆఫ్ ద డే అమెరికాకు వచ్చి సేవ చేస్తారు. అంటే నేను అలా ఏం సేవ చేస్తున్నారు చెప్పండి? జాబ్లు చేయడము, క్లర్క్ పని కదా. అమ్మాయి ఈ దేశానికి క్లర్కులుగా ఉండొద్దు. భారతీయుడు శౌర్యంతో ఒక ధైర్యంతో, ధనం కొద్దిగా తక్కువ వస్తుంది. మీ తల్లిదండ్రులు ఎందుకు వదిలిపెట్టి మీరు ఇక్కడికి వస్తున్నారు? వద్దు, సంతోషంగా ఉందాం, ఉన్నంతలో సంతోషంగా ఉందాం. మీ తల్లి మీ తండ్రి ఏడుస్తున్నారు. ఎక్కడంటే తల్లిదండ్రులు ఎక్కడున్నారంటే అనాథాశ్రమంలో, బిడ్డలు అమెరికాలోని ఒక పెద్ద స్లోగన్స్ రాస్తున్నారు. వద్దది, అమ్మ నాన్న ఏడవకూడదు, వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. అంత కష్టపడి భారతదేశంలో పుట్టి పెరిగి చదువుకొని ఆ గాలి, ఆ నీళ్లు, ఆ వాతావరణం, ఆ పండగలు, ఆ మనుషులు, అంత సంగీతం, ఆ నాట్యం, ప్రపంచంలో ఇంకెక్కడ మీకు దొరకనటువంటిది సంపద ప్రపంచంలో భారతదేశం ఒక్క దగ్గరే దొరుకుతుంది. ఇంకెక్కడ లేవు లలిత కళలలాగా. ఏ ఆర్ట్, ఏ మ్యూజిక్, ఏది ఎత్తుకున్నా సంతోషం, భక్తి, జ్ఞానం అన్నీ కూడా, త్యాగం పెట్టడంలో కూడా. ఇక్కడ ఆలయాలన్నీ కట్టింది వీళ్ళే. కోట్లు కోట్లు పెట్టి వాళ్ళ కష్టార్జితం టెంపుల్స్ కట్టారు. ఇక్కడ కల్చర్ తీసుకొచ్చారు, వాళ్ళ పిల్లల కోసం తీసుకొచ్చారు. వాళ్ళ పిల్లలతో పాటు మన పిల్లలు కూడా, అందరి పిల్లలకి ఇక్కడ అందరికీ భోజనాలు పెడుతున్నారు. చాలామందికి మన వంటలు ఇష్టం. వాళ్ళందరూ మన వంటలు తింటారు ఇష్టంగా. వడ, పాయసాలు అవన్నీ ఇష్టపడతారనమాట చాలా ఇదిగా. అందుకని భారతదేశంలో అన్నపూర్ణ, విద్య, సరస్వతి, వివేకంతో మాట్లాడడం లక్ష్మి, కష్టపడి పనిచేయడం శక్తి, ఇవన్నీ మేళవించిన విద్య భారతదేశంలో ఉంది. నువ్వంతా అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చారు. ఏం జాబ్ చేస్తున్నారంటే క్లర్క్ పనే కదా. నన్ను తప్పుగా అనుకోకండి, అంటే గుమస్తా పనులే కదా చేస్తున్నారు. ఎంత చదువుకున్నా కూడా ఇది మన వెనక ఒక కత్తి పెట్టినట్లుంది ఇక్కడ. ఇది నీది కాదు. ఇక్కడ ఇప్పుడు నేను అనుకోండి, నన్ను పరాయిగా చూడరు ఇక్కడ ఎవరు. వేరుగా నన్ను ప్రేమిస్తున్నారు. మీరు అట్లా కాదు కదా, మిమ్మల్ని పరాయిగానే చూస్తారు. నువ్వెంత చేసినా నువ్వు సెకండ్ పర్సన్వే. ఎంత చేసినా కూడా సెకండ్ పర్సనే. కాబట్టి నీ దేశంలో నీకుండే స్వతంత్రం, నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు సేవ చేసుకొని, వాళ్ళని చాలా ప్రేమగా చూసుకొని, వాళ్ళ లాస్ట్ మూమెంట్స్లో మీ దగ్గర ఉండేటప్పుడు చాలా సంతోషపడతారు. చాలా సంతోషం అమ్మా, చాలా విషయాలు చెప్పారు మీరు. ఇప్పుడు కొత్త జనరేషన్స్ వచ్చినప్పుడు మరి మీలాగా యాగాలు చేసి అడవిలలో తిరిగి ఇలా చేసి తర్వాత మీరు ఒక 10 మందికి సేవా దృక్పథం మరియు ఏదైనా ఉపదేశం కానీ చేసేది మరి ఈ పిల్లలకి ఇక్కడైనా భారతదేశంలో అయినా లేదు. మరి ఎలా సాధ్యమవుతుంది మీలాంటి వాళ్ళలాగా ఇంకా యంగ్ జనరేషన్ కావాలి అంటే? ఇది ఈరోజు సోషల్ మీడియా వచ్చేసింది, అన్నీ చాలా ఈజీ నాన్న, చాలా ఈజీ బాబు. చాలా ఇవన్నీ సాధించవచ్చు మనం. అందరం కలిసి సంఘటితం కావాలి. ఐక్యమత్యం లేనంత వల్లనే అవగాహన లేదు, అవగాహన రాహిత్యం వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే సెక్యూరిటీ తగ్గిపోయింది. ఎందుకంటే అన్నీ ధనభావం ఎక్కువ అది కలిగింది. మనిషికి ధనం కావాలని ఆతృత వలన తప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒక సంతోషం, సమాధానం, తృప్తి కలిగితే ఆ సంఘటిత భావం వస్తుంది, ఐక్యమత్యం వస్తుంది, విద్య కలుగుతుంది, సమాజం శక్తివంతంగా తయారవుతుంది. ఒక వీర్యవంతమైన సమాజం కావాలి. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? భవనాలు పెద్ద పెద్దగా లేసాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ చాలామంది హృదయంలో దుఃఖాన్ని కౌగిలించుకొని బతుకుతున్నారు. ఎంటీనెస్ వచ్చేసింది మనసుల్లో. చాలా దుఃఖం, అశాంతి, అభద్రత. అందుకని చాలామంది అపమృత్యువులు పాల్గొనడం, సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. భారతదేశంలో మనకు బీదవాళ్ళైనా కూడా ఏమి లేకపోయినా కూడా ఒకానొక టైంలో పొలం పనులు చేసుకుంటున్నా, ఎంత దూరం నడిచి వెళ్తున్నా చాలా సంతోషంతో ఉండేవాళ్ళు. చాలా అందరి పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి. అమ్మ వాళ్ళు ఎంతమందికి వంటలు చేసి పెట్టేవాళ్ళు, ఎన్ని రకాల పిండి వంటలు తయారు చేసేవాళ్ళు, ఎంతమంది భోజనం పెట్టేవాళ్ళు. ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళు చెప్పులు దాచిపెట్టేస్తారు ఊళ్ళకి వెళ్తున్నారంటే, వెళ్ళనివ్వకుండా. మీరు వెళ్ళకూడదని వాళ్ళ పాదరక్షలు దాచిపెట్టేసేది. ఇప్పుడు రాగానే ఎప్పుడు వెళ్తారని అడుగుతున్నారు కదా. బాగలేదు కదా.
కరెక్ట్ అమ్మా. ఎందుకు ఇంత మానసికంగా మారామంటే స్వార్థం వచ్చింది మన దగ్గర. ఇది తగ్గాలి మనలో. భారతదేశం మనకి స్వార్థం నేర్పించలేదు, త్యాగం నేర్పించిన దేశం అది. త్యాగభూమి భారతదేశం. మన దేశంలో ఇది లేదు, ఇది మనది కాదు ఈ కల్చరు. కానే కాదు ఇది. ఎప్పుడు ఆంగ్ల విద్య వచ్చిందో తల్లిదండ్రుల నుంచి బిడ్డలు దూరంగా వెళ్ళిపోయారు, కాన్వెంట్స్కి వెళ్ళిపోయారు, హాస్టల్స్కి వెళ్ళిపోయారు. తగ్గిపోయింది. ఇప్పుడు కొత్తగా కట్టేటువంటి ఇళ్లలో కొత్త భవనాలు కడుతున్నారు కదా, కిచెన్ లేదు ఇంట్లో. అంటే అమ్మకు వంట లేదు. వంట లేకపోతే మీతో బిడ్డకు కనెక్షన్ ఎట్లా వస్తుంది? నిన్న రాత్రి వాళ్ళు 12-1 గంట అవుతుంటే కూడా నేను వచ్చేవరకు భోజనం తినరు వాళ్ళు ఎవరు. ఎందుకు నాన్న? అమ్మ ప్రేమ కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇది అమ్మతో ఈరోజు ఉపదేశం. మరి మీరు అమ్మ గురించి తెలుసుకోవాలన్న ష్రిమ్ సెంటర్ మన అట్లాంటా దగ్గరనే ఫోర్సైత్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయాలని కోరుకుంటూ, అమ్మ ఆప్యాయత, అమ్మ ప్రేమ పొందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అమ్మ. ధన్యవాదాలు.